టెంపుల్ టూర్ ఆలయ దర్శనం ఛానల్కు స్వాగతం. శ్రేణి సంఘంలో ఉన్నటువంటి బడే హనుమాన్ యొక్క కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. నేను కనుక వీడియోలోకి వెళ్ళినట్టయితే అలహాబాద్ కోట పక్కన త్రివేణి సంగమం సమీపంలో శ్రీ లేటే హనుమాన్జీ లేదా బడే హనుమాన్జీ మందిరం ఉంది. హనుమంతునికి గొప్ప పవిత్ర విశ్వాసాలు కలిగిన భారతదేశంలోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. నిద్రపోతున్న స్థితిలో ఉన్న హనుమాన్జీ విగ్రహం ఉన్న ఏకైక ఆలయం ఇది. నిద్రిస్తున్న ఈ హనుమంతుని విగ్రహానికి దక్షిణ వైపు కాళ్ళు, ఉత్తరం వైపు తల ఉంటాయి. ఈ ఆలయాన్ని బాగంబరి గడ్డి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంగళ శనివారాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇతర రోజుల్లో కూడా ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. శ్రీ లేటే హనుమాన్జీ ప్రయాగరాజ్ అన్ని కోరికలను తీర్చే నిషాన్ జెండా సమర్పిస్తారు. నిషాన్ అంటే వెదురులో ఎగరవేసిన జెండా. హనుమంతుడు రామదూత మరియు గాలి వలె వేగంగా ఉంటాడు. సాటి లేని శక్తి, జ్ఞానం మరియు ఒక వ్యక్తిని ప్రమాదాల నుండి విముక్తం చేసే వ్యక్తిగా ఉత్కంఠభరితంగా కనౌజుకు చెందిన ఒక సంపన్నుడు అతనికి సంతానం లేదు. వింధ్యాచల్ కొండలో లభించిన రాళ్లతో హనుమంతుడి విగ్రహాన్ని తయారు చేశాడని చెబుతారు. అతను అలా చేసి కనౌజుకి తిరిగి వచ్చాడు. భార్య అతనికి ఒక కొడుకును ప్రసవించింది. వెంటనే విగ్రహాన్ని ఇసుకలో ముంచారు. దీనిని మహాత్మా బాలగిరి అనే మహాత్ముడు కనుగొన్నాడు. అది దొరికిన చోట విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దీనికి లేటే అంటే పడుకున్న హనుమంతుడిగా ప్రజలు పూజిస్తున్నారు. ఈ లేటే హనుమాన్ గారి చరిత్రలోకి వెళ్ళినట్టయితే నిద్రపోతున్న హనుమాన్ ఆలయం ప్రయాగరాజులో సుమారు 700 సంవత్సరాల క్రితం ఉందని నమ్ముతారు. పురాతన కథల ప్రకారం కన్నౌజు రాజు విగ్రహాన్ని వింధ్యాచల్ నుండి గంగానది గుండా పడవల్లో తన రాజ్యానికి తీసుకెళ్తున్నాడని చెబుతారు. మార్గ మధ్యలో రాత్రి బస కోసం ప్రయాగలో ఆగారు. రాత్రి పడవ పగిలి విగ్రహం నదిలో మునిగిపోయి రాజు కలత చెంది ఒట్టి చేతులతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. త్రవ్వుతున్నప్పుడు ఇసుక కింద విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు. క్రమంగా ఈ ప్రదేశం శ్రీ లేటే హనుమాన్ అలహాబాద్ కోటను నిర్మించారని, కోటకు సరిహద్దు నిర్మాణం జరుగుతోందని కూడా చెప్తారు. ఈ ఆలయం ప్రహరీ గోడకు జరిగిన అక్బర్ హనుమాన్జీని త్రవ్వి పైకి లేపి వేరే చోట ఉంచడానికి ప్రయత్నించాడు. కానీ వారు హనుమాన్జీని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు అతను భూమిలో మరింత స్థిరపడ్డాడు. అనేక ప్రయత్నాల తర్వాత వారు విరమించుకుని గోడను ప్రయాగరాజ్ విగ్రహాన్ని విసిరేయమని అతను ఆదేశించాడు. దేశమంతటా హిందూ దేవాలయాలు ఔరంగజేబు అతని సైనికులు ఎంత ప్రయత్నించినా హనుమంతుడి విగ్రహాన్ని పైకి లేకపోయారు. వారు చాలా సార్లు హనుమాన్జీని పైకి లేపి భూమిలో పడిపోయారు. అందుకే హనుమంతుడి విగ్రహం భూమి అడుగున 6 నుంచి 7 అడుగుల లోతులో ఉంటుంది. ప్రయాగరాజ్ అలహాబాద్ నివాసితులు ప్రతి సంవత్సరం వరదల సమయంలో గంగానది నీటి మట్టం పెరిగినప్పుడు అది ఆలయానికి చేరుకొని హనుమాన్జీని పవిత్ర నీటిలో స్నానం చేయించడం గమనిస్తారు. గంగామయ్య వచ్చి హనుమాన్జీకి స్నానం చేయించి ఆపై నీటి మట్టాన్ని తగ్గించడం ప్రారంభిస్తుందని ప్రజలు అంటారు. అయితే హనుమాన్జీ స్నానం చేసిన తర్వాత నీటి ప్రవాహం తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో రుద్రాక్ష, కవచయంత్రం వంటి షాపులు ఉన్నాయి. ప్రస్తుతం మహంత్ నరేంద్ర గిరిజీ మహారాజ్ ఈ ఆలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హనుమంతుని భంగిమకు పవిత్రమైన అనేక గొప్ప దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ పవిత్ర ప్రదేశాలు చరిత్ర మరియు వాస్తుశిల్పం ద్వారా ఆసక్తికరమైన కథలను వెల్లడిస్తాయి. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నిద్రించే హనుమాన్ ఆలయం గురించి మీరు ఈ క్రింది ప్రదేశాల్లో కూడా 1 శ్రీ బడే హనుమాన్జీ ఆలయం ప్రయాగరాజ్. సంగం సమీపంలో ఈ ఆలయం 20 అడుగుల పొడవైన విగ్రహం ఉంది. హనుమంతుని నిద్రభంగికు పవిత్రమైన అనేక గొప్ప దేవాలయాలకు ఈ పవిత్ర ప్రదేశాలు చరిత్ర మరియు వాస్తుశిల్పం ద్వారా ఆసక్తికరమైన కథలను వెల్లడిస్తాయి. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నిద్రించే హనుమాన్ ఆలయాల గురించి ఇప్పుడు కొంత సమాచారం మీకు అందిస్తాను. 1 బడే హనుమాన్జీ ఆలయం ప్రయాగరాజ్ అలహాబాద్. సంగం సమీపంలో ఉన్న ఈ ఆలయంలో 20 అడుగుల పొడవైన హనుమంతుడి విగ్రహం
పాక్షికంగా నీటిలో మునిగి ఉంటుంది. హనుమంతుల నమక్కల్, తమిళనాడు. ఈ పురాతన దేవాలయంలో నిద్రపోతున్న హనుమంతుడి 7.5 అడుగుల విగ్రహం ఉంది మరియు ఇది ఒకే రాతి నిర్మాణంతో చెక్కబడింది. 3. సోనేకా హనుమాన్ టెంపుల్, జౌన్పూర్, ఉత్తరప్రదేశ్. సుమారు 15 అడుగుల పొడవున్న హనుమంతుడి బంగారు విగ్రహానికి ఇది ప్రసిద్ధి చెందింది. ఇంకా 4వది అంత్యోదారక ఆంజనేయ ఆలయం, హంపి, కర్ణాటక. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో భాగమైన ఈ ఆలయంలో 18 అడుగులు ఎత్తైన హనుమాన్జీ విగ్రహం. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కటి వారి దివ్య సన్నిధి ద్వారా విలక్షణమైన ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తాయి. ఈ నిర్మాణ శైలులు ప్రాంతీయ ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ఈ ఆలయాలకు వచ్చి మొదల స్ఫూర్తితో తిరిగి వస్తారు. ఇంకేమైనా ఆంజనేయుడు సైనా భంగిమలో ఉన్న ఆలయాల గురించి మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్లో పొందుపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్. సీతారాములు నగవులగనిరి ముల్లోకాల ఆరతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కర్ణామృతగాన రామనామ రసామృత పాన శ్రీకనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు. దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైనని కట్టడి మీర బ్రహ్మాదుల తరామా భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని శ్రీకనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు. ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజ గదాధరా ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తిగానముల శ్రీకనుమాను గురుదేవు చరణములు ఇక పరసాధక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీకనుమాను గురుదేవు
చరణములు ఇహ పర సాధక శరణములు. నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన. ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు. ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు. ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు. శ్రద్ధగదీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా. భక్తి మీరగా గానము సేయగా ముక్తి గలుగు గౌరీశులు సాక్షిగా. తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా. పలికిన సీతారాముని పలుకున దోషములున్నా మన్నింపు మన్నా. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు. మంగళహారతి గొను హనుమంతా సీతారామ లక్ష్మణ సమేత. నా అంతరాత్మ నిలుమో అనంత. నీవే అంతా శ్రీ హనుమంతా.